హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిషి వ్లాగ్స్. ఈరోజు నేను చెప్పే కథ పేరు మంచివారితో స్నేహం. మంచివారితో స్నేహం చేయడం వల్ల ఈ కథ ద్వారా ఎలాంటి వారికి ఎలాంటి ఆపద నుంచి రక్షించబడ్డారో తెలుసుకుందాం. ఒక కాలువ ఒడ్డున ఒక చీమల పుట్ట ఉండేది. ఆ పుట్టలో ఎన్నో చీమలు నివాసం ఉండేవి. దాహం తీర్చుకోవడానికి కాలువ దగ్గరకు ప్రతిరోజు ఒక పావురం వచ్చేది. చీమలు ఆ పావురంతో స్నేహం చేయడం మొదలుపెట్టాయి. ఇలా కొన్ని రోజులు గడిచాయి. ఆ సంవత్సరం వర్షాలు బాగా కురిశాయి. చెరువులు, నదులు పొంగి పొర్లసాగాయి. చీమల పుట్ట దగ్గరలో ఉన్న కాలువ నిండా నీళ్లు కూడా వచ్చాయి. వర్షాలు ఇంకా తగ్గలేదు. రోజు రోజుకి కాలువ నీటి మట్టం పెరిగిపోసాగింది. ఇలాగే సాగితే తమ పుట్ట నీళ్ళల్లో మునిగిపోయి తామంతా చచ్చిపోతామని భయపడసాగాయి చీమలు. ఆ రోజు మామూలుగా అక్కడికి వచ్చిన పావురం చీమలు దిగులుగా ఉండడం చూసి, ఏమైంది మిత్రులారా, రోజు మీరు ఆడుతూ పాడుతూ సంతోషంగా ఉండేవారు, ఈరోజు ఎందుకు ఇలా సంతోషంగా లేరు? ఏం జరిగింది? ఎందుకలా విచారంగా ఉన్నారు అని అడిగింది పావురం. ఏం చెప్పమంటావు నేస్తం, మేము ఈ ప్రపంచంలో అన్నింటికన్నా అల్పమైన ప్రాణులం. గాలి వీచినా, ఎండ కాసినా, వాన కురిసినా మాకు అన్నీ కష్టాలే. ఈ కాలువ నుండి నీళ్లు బయటికి పొర్లితే మాకు ప్రమాదం. మా నివాసం ఆ నీళ్ళల్లో కరిగిపోయి మేమంతా చచ్చిపోతాం. ఆ ఉపద్రవం ఎంతో దూరంలో లేదనిపిస్తుంది అని తమ గోడును వెళ్ళబోసుకున్నాయి. మరి ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతే మంచిది కదా అంది పావురం. దానికి చీమలు, ఎక్కడికని వెళ్తాం, ఎలా వెళ్తాం? మా బంధువులు ఆ కాలువ అవతల ఉన్నారు, కానీ అక్కడికి చేరుకోవడం మా తరమా అంటూ దిగులు పడ్డాయి. ఆ మరునాడు పావురం అక్కడికి వచ్చేసరికి చీమలు భయపడుతున్నట్లే నీళ్లలో పుట్ట మునిగిపోయి ఉంది. చీమలు ఆ పక్కనే ఉన్న ఆకులపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకుంటున్నాయి. వెంటనే పావురానికి ఒక ఉపాయం తట్టింది. చింతించకండి, నేను మిమ్మల్ని అవతలి ఒడ్డుకు చేరుస్తాను. మీరంతా త్వరగా వచ్చి నా వీపు మీద ఎక్కండి అంటూ పావురం పుట్టకు దగ్గరలో నేల మీద కూర్చుంది. చీమలు పావురం మీదకు ఎక్కి కూర్చున్నాయి. పావురం నెమ్మదిగా, చాలా జాగ్రత్తగా ఎగురుతూ కాలువకు అవతలి వైపుకు వెళ్ళింది. దూరంగా ఎక్కడో ఉన్న చీమల బంధువులను వెతికి మరీ వాటిని అక్కడికి చేర్చింది పావురం. పావురం చేసిన సహాయానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాయి చీమలు. మంచివారితో స్నేహం ఆపదల నుంచి రక్షిస్తుంది. ఈ కథ ద్వారా మనం తెలుసుకున్న నీతి అది.